నమస్కారం. మనం పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా మనం చేసే ప్రతి పని వెనుక ఓ అద్భుతం దాగి ఉంది. ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటో? అదే సైన్స్. ఈరోజు ఆ అద్భుతాన్ని, మన జీవితాలని మార్చేసిన ఆవిష్కరణలను సెలబ్రేట్ చేసుకునే జాతీయ విజ్ఞాన దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. సరే, ఈరోజు మన చర్చలో ఏమేం విషయాలు చూడబోతున్నామంటే, ముందుగా విజ్ఞానానికి వందనం చెబుతూ ఈ దినోత్సవం అసలు ఎందుకు వచ్చిందో చూద్దాం. ఆ తర్వాత మనమిప్పుడు వాడుతున్న టెక్నాలజీ అద్భుతాల గురించి, అవి మనల్ని ఎలా మార్చాయో మాట్లాడుకుందాం. ఇక చివరగా మన ముందున్న సవాళ్లేంటి, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఎలా ఉందో కూడా చర్చిద్దాం. రైట్. మొదటి సెక్షన్, విజ్ఞానానికి వందనం. అసలు ఈ ఫిబ్రవరి 28వ తేదీకి ఎందుకంత ప్రాధాన్యత? మన సైన్స్ చరిత్రలో ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? ఆ కథేంతో చూద్దాం. అవును, ప్రతి సంవత్సరం ఈ రోజున మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. ఎందుకంటే ఓ గొప్ప సైంటిఫిక్ అచీవ్మెంట్ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజును కేటాయించారు. ఈ రోజు ఓ చారిత్రాత్మక ఆవిష్కరణకు గుర్తు. మన గొప్ప భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నది ఇదే రోజు. సింపుల్గా చెప్పాలంటే, ఊహించుకోండి, మనమొక తెల్ల బంతిని నీలిరంగు గోడకు విసిరామనుకోండి. తిరిగి వచ్చేకప్పుడు ఆ బంతికి కొద్దిగా నీలిరంగు అంటుకుంటుంది కదా? అచ్చమలాగే కాంతి ఒక వస్తువుమీద పడి తిరిగి వచ్చినప్పుడు దాని రంగులో, అంటే దాని వేవ్లెంత్లో చిన్న మార్పొస్తుంది. ఈ చిన్న మార్పును కనిపెట్టడం ద్వారానే ఆ వస్తువు అణువుల నిర్మాణం ఎలా ఉందో చెప్పొచ్చు. ఈ ఆవిష్కరణ మెటీరియల్ సైన్స్లో ఒక పెద్ద విప్లవానికి దారితీసింది. రామన్ ఎఫెక్ట్ లాంటి ప్రాథమిక ఆవిష్కరణలే ఈరోజు మనం చూస్తున్న ఆధునిక టెక్నాలజీకి పునాది వేశాయి. అందుకే ఈరోజు మనకు ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. మనింట్లో వెలిగే బల్బు దగ్గర్నుంచి చేతిలో పట్టుకున్న స్మార్ట్ఫోన్ వరకు ప్రతి దాని వెనక ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్, ఎంతోమంది సైంటిస్టుల కష్టం దాగి ఉంది. సరే, ఆ సైంటిఫిక్ లెగసీ మనల్ని ఈరోజు ఎక్కడదాకా తీసుకొచ్చిందో చూద్దామా? మనమిప్పుడు జీవిస్తున్న 21వ శతాబ్దపు టెక్నాలజీ విప్లవం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నవి ఇవి కేవలం అడ్వాన్స్మెంట్స్ మాత్రమే కాదు, మన లైఫ్ స్టైల్నే మార్చేసిన మైలురాళ్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆలోచించే విధానాన్ని మార్చేస్తుంటే, ఇస్రో ప్రయోగాలు అంతరిక్షంలో మన దేశ సత్తా చాటుతున్నాయి. మెడికల్ ఫీల్డ్లో రోబోటిక్ సర్జరీలు ప్రాణాలు కాపాడుతుంటే, 5G నెట్వర్క్లు ప్రపంచాన్ని మన చేతి వేళ్ల మీదకి తీసుకొచ్చాయి. వావ్! ఈ ఆవిష్కరణలన్నింటికీ మూలం ఆ సైంటిఫిక్ క్యూరియాసిటీనే. అయితే ఇంత స్పీడ్గా టెక్నాలజీ పెరుగుతుంటే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. అసలీ మార్పులు మనల్ని, మన స్వభావాన్ని ఎలా మారుస్తున్నాయి? టెక్నాలజీ మన టూల్స్ని మాత్రమే కాదు, మనల్ని కూడా మార్చేసింది. అవును, ఈ టెక్నాలజీ ప్రభావం మన స్వభావాన్ని ఎలా మారుస్తుందో ఓసారి చూద్దాం. ఈ చార్ట్ చూస్తే ఒక నాణ్యానికి రెండు వైపులున్నట్టుంది కదా. ఒకవైపు కమ్యూనికేషన్ ఫాస్ట్ అయింది, మనలో క్రియేటివిటీ పెరిగింది. కానీ మరోవైపు అదే టెక్నాలజీ మనల్ని డిజిటల్గా కట్టిపడేసింది. అన్నీ వెంటనే జరిగిపోవాలనే ఆతృత వల్ల మనలో సహనం తగ్గిపోతోంది. అంటే ఈ మార్పుల మధ్య మనమొక కొత్త బ్యాలెన్స్ వెతుక్కోవాల్సిన టైమొచ్చిందని అర్థమవుతోంది. అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: సైన్స్ మనకు విపరీతమైన శక్తినిచ్చింది, కానీ ఆ శక్తితో పాటే అంతే పెద్ద బాధ్యత కూడా వస్తుంది. సరే, ఆ బాధ్యత గురించి మాట్లాడినప్పుడు మనం కొన్ని పెద్ద సవాళ్లను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సైన్స్ మనకు సొల్యూషన్స్ ఇస్తున్నా కొన్ని కొత్త సమస్యలను కూడా క్రియేట్ చేస్తోంది. ఏంటా సవాళ్లు? భవిష్యత్తులో మన ముందున్న ఆ అడ్డంకులేంటో చూద్దాం. ఇక్కడున్నవి 5 వేర్వేరు ప్రాబ్లమ్స్ అనుకోవద్దు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయినవే. క్లైమేట్ చేంజ్ను ఆపడానికి టెక్నాలజీ వాడుతున్నాం, కానీ అదే సమయంలో ప్రకృతి విపత్తులు ఎక్కువవుతున్నాయి. డిజిటల్ వరల్డ్లో సేఫ్గా ఉండాలంటే సైబర్ సెక్యూరిటీ కావాలి. ఇక మనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జాబ్స్కి, మన ఎథిక్స్కి పెద్ద క్వశ్చన్ మార్క్ పెడుతోంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ మనం కలిసికట్టుగా సొల్యూషన్స్ కనుక్కోవాలి. అయితే ఇన్ని ఛాలెంజెస్ మధ్య మన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? దారి ఎక్కడుంది? ఆన్సర్ మన చేతుల్లోనే ఉంది, మనందరి బాధ్యతలోనే ఉంది. సో మనం చేయాల్సింది చాలా క్లియర్: సైన్స్ను బాధ్యతగా వాడాలి. మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఎథికల్ వాల్యూస్ను పాటిస్తూ ముందుకెళ్తేనే మనకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్యూచర్ ఉంటుంది. చివరగా ఒక్క మాట గుర్తుంచుకుందాం. విజ్ఞానమంటే కేవలం జ్ఞానం కాదు, అదొక ఆలోచించే విధానం.
ఈ నేషనల్ సైన్స్ డే మనలో ఆ సైంటిఫిక్ స్పిరిట్ను, అంటే ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వాన్ని నింపాలి. మనలో ఉన్న ఆ క్యూరియాసిటీని ఎప్పుడూ చావనివ్వకూడదు. చూసినందుకు ధన్యవాదాలు.